నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. వైసీపీ అధినేత మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్, వీళ్ళిద్దరూ కూడా ఆకస్మికంగా ఎవరు ఊహించినటువంటి విధంగా, లేదంటే ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఒక బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు కలిసి రావటం, ముఖ్యంగా అక్కడ SEL అంటే సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్, ఈ గుర్ర పందాల పోటీకి వాళ్ళిద్దరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యపరిచింది. ఏమిటిది, ఎందుకు వీళ్ళని ఎందుకు పిలిచారు? ఇద్దరూ పోని పదవిలో ఉన్నారంటే ఇద్దరూ పదవుల్లో లేరు, కానీ వీళ్ళిద్దరిని కూడా అనూహ్యంగా ఒక్కసారిగా ఒకే వేదిక మీదకి పిలవటం, పైగా ఆ కార్యక్రమానికి వీళ్ళిద్దరూ కూడా కలిసి రావటం మీద సరే వాళ్ళు అటెండ్ అయినటువంటి ప్రోగ్రాము, ఆ వార్తలు అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇంకా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అసలు ఎవరు పిలిచారు వీళ్ళని, ఎందుకు వీళ్ళిద్దరిని పిలిచారు, ఈ పిలిచినటువంటి కార్యక్రమం వెనక ఉన్నటువంటి అంటే ఈ SEL సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ వెనక ఉన్నటువంటి మనిషి ఎవరు, దీనికి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే దీనికి కేటీఆర్ తారక రామారావుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద ఇప్పటికీ కూడా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు, దాని మీద చర్చలు కూడా జరుపుతున్నాయి. ఆ సందర్భంలోనే మనం ఒక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇద్దామని చెప్పని, వాస్తవానికి ఏంటంటే ఈ సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అనేటువంటి ఒక గుర్ర పందాల అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడ ఇది. అయితే ఇది చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అనేది కూడా చెప్పాలి. ఇది మామూలు సాదాసీదా వాళ్ళు అటెండ్ అయ్యేది కాదు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో అంటే దీన్ని ఏం చెప్పాలి, భారతదేశంలోనే టాప్ జంపింగ్ రైడర్స్ కి సంబంధించినటువంటి ఒక ఈ క్రీడ అనేది చెప్పాలి. ఈ క్రీడ మరి ఎవరు నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు, దీన్ని ఎవరు పిలిచారు అని చెప్పని కనుక ఆరా తీసినట్లయితే మనకి తెలిసింది ఏంటి అన్నట్లయితే, ఈ SEL వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి బాలాజీ విజయ్ శంకర్. బాలాజీ విజయ్ శంకర్ బెంగళూరులోని సర్జ్ స్టేబుల్ యాజమాన్య బృందంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, అంటే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఈ లీగ్ ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే టాప్ షో జంపింగ్ రైడర్లలో ఒకరు బాలాజీ. ఈయన కేవలం ఆర్గనైజర్ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి టాప్ రైడర్. కాబట్టి ఈయనకి జాతీయ ఛాంపియన్షిప్లు, ఈక్వెస్ట్రియన్ ప్రీమియర్ లీగుల్లో అనేక పథకాలు గెలుచుకున్నటువంటి ది బెస్ట్ రైడర్. సో 2025 SEL గ్రాండ్ ఫినాలేతో సహా దాదాపు అన్ని ఈవెంట్లలో కూడా ఈయన తనదైనటువంటి ప్రతిభని చాటుకున్నారు. మరి ఈ కార్యక్రమానికి జగన్ ని, కేటీఆర్ ని చీఫ్ గెస్ట్లుగా ఎందుకు పిలిచారనేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. బెంగళూరులోని తరహునిసేలో జరిగినటువంటి ఈ SEL గ్రాండ్ ఫినాలేకు వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అవడం కాదు, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కలిసి వచ్చారు ఆ కార్యక్రమానికి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఈయన కేటీఆర్ బయలుదేరి వెళ్ళారు. ఆ కార్యక్రమానికి మాత్రం వెన్యూ దగ్గరికి మాత్రం ఇద్దరు కలిసి వెళ్ళడం, వాళ్ళని ఇద్దరిని కూడా ఒకేసారి రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది పొలిటికల్ గా కూడా ఒక డిబేటబుల్ ఇష్యూ అయ్యి దాని మీద చాలా మంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్ లో కూడా చాలా మందికి అసలు ఇతని గురించి, బాలాజీ విజయ్ శంకర్ గురించి ఎవరికి కూడా సరైనటువంటి సమాచారం కూడా అంతగా అందినట్టుగా లేదు అనేది మనకున్నటువంటి సమాచారం. సో ఈ గుర్రపు హార్స్ రైడింగ్, ఈ హార్స్ రైడింగ్ లో యువతలో, ముఖ్యంగా తెలుగు యువతలో దీన్ని ఒక ఇంట్రెస్ట్ పెంచాలి, దీన్ని బాగా డెవలప్ చేయాలంటే కొంత ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ విధంగా ఇన్స్పైరింగ్ యంగ్ పాలిటీషియన్స్ ని కనుక పిలిస్తే, అది కూడా ఒక సడన్ ఆర్డ్ కాంబినేషన్ కనుక మనం చేసినట్టయితే దీనివల్ల మంచి పబ్లిసిటీ వస్తుంది, పాపులారిటీ వస్తుంది అని చెప్పి భావించి ఆ సందర్భంగానే ఈ బాలాజీ విజయ్ శంకర్ కేటీఆర్ నేను జగన్మోహన్ రెడ్డిని కలిపి పిలవాలి అని చెప్పని నిర్ణయించుకున్నాడు. దీనికి ఏమైనా రాజకీయాలతో సంబంధం ఉందా అంటే రాజకీయాలతో కించిత్ సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి కూడా హార్స్ రైడింగ్ లోనే, ముఖ్యంగా చెప్పాలంటే 17 ఏళ్ల వయసులోనే నేషనల్ డ్రెస్సెస్ ఛాంపియన్ అయినటువంటి వ్యక్తి. సో ఈయన కేటీఆర్ తో మరి ఈయనకి సంబంధం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉందా, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఐడియా ఇచ్చారా అని అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ ఆలోచన అతనికే వచ్చింది అనేటువంటిది మనకి
మనకి తెలుస్తున్నటువంటి మాట. సో ఈ ఈవెంట్ కి గనక వీళ్ళిద్దరిని పిలిస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాడు. మరి ఈయన ఎవరు అని వీళ్ళందరూ సెర్చ్ చేస్తే ఈయన ఢిల్లీలో ఉన్నాడని, తర్వాత బెంగళూరులో ఉన్నాడని, ఆ 2 చోట్ల కూడా ఈయన హార్స్ రైడింగ్ లో ట్రైన్ అప్ అయ్యాడని అనేటువంటిదే సమాచారం. కానీ తరచి చూస్తే అసలు ఎవరి బాలాజీ అని చెప్పని గనక విజయశంకర్ బాలాజీ అనే వ్యక్తి ఎవరు అన్నట్లయితే బాలాజీ విజయశంకర్ సాక్షాత్తు మన తెలుగువాడు, 100% తెలుగువాడు, హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి వీళ్ళ పట్ల కొంత ఒక అభిమానం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు కేటీఆర్ ఆల్రెడీ సరే ఇప్పుడేదో అది పొలిటికల్ గా కూడా ఏదో ఇష్యూ అయింది, కానీ కార్ రేసింగ్ ఇలాంటి వాటి పట్ల ఆయన కొంత అభిమానం ఉందనేది తెలుసు. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని అక్కడి నుంచి పిలిచినట్టయితే ఈ కాంబినేషన్ డెఫినెట్ గా అట్రాక్ట్ అవుతుంది, నేషనల్ లెవెల్లో న్యూస్ అవుతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ వస్తుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో అదే విధంగా బెంగళూరులో అత్యధిక శాతం తెలుగు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఆ యూత్ లో కూడా ఈ స్పోర్ట్స్ పట్ల ఒక క్రేజ్ పెంచాలనేటువంటి ఆలోచన అతనికి ఉంది అనేది తెలుస్తుంది. సో ఆ విధంగానే ఈ బాలాజీ వీళ్ళిద్దరినీ పిలిచాడని తెలుస్తుంది. పిలిచిన సందర్భంగా ఏంటంటే వీళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా బాలాజీ విజయశంకర్ ఏర్పాటు చేసినటువంటి దీంట్లో వీళ్ళు ఇద్దరు కూడా కంఫర్టబుల్ గా కూర్చున్నారు చాలాసేపు. సరే సహజంగా ఒక కీలకమైనటువంటి ఇద్దరు పాలిటీషియన్స్ కూర్చున్నప్పుడు చర్చలు వస్తాయి, దాని మీద రకరకాల ఊహాగానాలు ఉంటాయి. కాబట్టి ఆ ఊహాగానాలతో మనం గాలి పోగేసి చెప్పడానికి అనేది అనవసరం. కానీ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఇదవుతా ఉందనే దాని మీద, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, ఈ 2 చోట్ల ఉండేటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ మీద, వీటి మీద డిస్కస్ చేశారు అనేటువంటిది వాళ్ళ సన్నిహితం చెప్తున్నటువంటి మాట. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఈ రకంగా బాలాజీ విజయశంకర్ అనేటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి సూత్రధారుడు, పాత్రధారుడు అని తెలుస్తోంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.